వచ్చేస్తాం చేర్చుకోండి, కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్. దాదాపు 25 మంది ఆసక్తి, అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గురించి చేరుతున్నారు. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల లోపే జాయినింగ్స్ పూర్తి చేయాలని వారి నుంచి అధికార పార్టీకి రిక్వెస్టులు వస్తున్నట్టు సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి చేరికల ప్రతిపాదనలు పదే ప్రస్తావించినట్టు తెలిసింది. ఎమ్మెల్సీల చేరిక విషయంలో తాము ఓ ప్లాన్తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని వివరించారు. ఏది ఏమైనా కూడా 26 మంది ఎమ్మెల్యేలను ఒకటిసారి చేర్చుకొని పార్టీ మొత్తాన్ని విలీనం చేసుకుందామనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది కూడా ఇప్పుడే చేయడం కన్నా కొద్దిగా ఇక్కడ ఎలక్షన్ వేడి మరింత పెరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ని ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ఖాళీ అయిన తర్వాత ఎమ్మెల్సీలు కూడా ఆటోమేటిక్గా ఎమ్మెల్సీలను తీసుకుంటారు. రేపటి రోజున బీఆర్ఎస్ నుండి ఎంపీలు గెలిస్తే ఎంపీలను కూడా తీసుకుపోయి కాంగ్రెస్లో చేర్చుకుంటారు. లేదంటే ఎట్లా చేర్చుకోవడానికి బీజేపీ రెడీగా ఉంటుంది, కేసులు పెట్టైనా కూడా చేర్చుకుంటుంది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ను ఖాళీ చేస్తున్నారు. ఆ ఖాళీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిపి, బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసి అటువంటి డ్రామా ఏంది అని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేస్తే, ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ మొత్తానికి కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ స్థానంలోకి బీజేపీ వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ హైలైట్ కావాలన్నా, బీజేపీ పార్టీ ముందు వరుసలోకి రావాలన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి డ్రామాలాడి బీఆర్ఎస్ను బొందబెడతామని ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని హైలైట్ చేసి రానున్న రోజుల్లో బీజేపీ కేంద్రంలో ఏ విధంగా అయితే బీజేపీ కాంగ్రెస్ ఒక తర్వాత ఒకరు అని చెప్పేసి డ్రామాలు ఏ విధంగా అవుతారో తెలంగాణలో కూడా అదే పార్టీ డ్రామాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే. ఇక పార్లమెంట్ ఫైట్లో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కంగనా రనౌత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథ్లపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు అయ్యేదాకా నోరు జారొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అటు కంగనా రనౌత్ కానీ దిలీప్ ఘోష్ కానీ వీరిద్దరూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనే వాటికి సంబంధించిన విషయంలో నోరు జారితే బాగుండదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. ఇక ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడబోతున్నదంటూ వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. కౌంటింగ్ సమయంలో అన్ని వీవీప్యాట్ పేపర్ స్లిప్లను కూడా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. కేవలం ఈవీఎం మిషన్లే కాకుండా వీవీప్యాట్లో ప్రింట్ అయి బయటపడేటువంటి స్లిప్లు ఏవైతేనో ఆ స్లిప్లను కూడా కౌంటింగ్ చేయాలి. స్లిప్లు ఒక కౌంటింగ్ వస్తూ ఉంది. వీవీప్యాట్ సంబంధించిన విషయంలో మనం ఓటు వేసేటువంటి ఎలక్షన్ సంబంధించిన ఆ ఎలక్ట్రికల్ మిషన్ ఏదైతే ఆ మిషన్కి వేరే సంబంధాలు ఉంటాయి. ఏ ఎలక్ట్రికల్ డివైస్ అయినా కూడా హ్యాకింగ్కి గురి కాబడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటి విషయంలో ఈవీఎం మిషన్ కూడా హ్యాక్ అయితే వాటిని కూడా ట్యాప్ చేయొచ్చు అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు స్లిప్లను కౌంటింగ్ చేయడానికి బీజేపీ పార్టీ వెనుకబోతుంది అనే విషయంలో ఇప్పటివరకు దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని వివరణ కోరింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం రిజల్ట్ ఇస్తుందో చూడాలి. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవీఎం మిషన్లు అనేవి పూర్తిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అన్ని ప్రయత్నాలు చేయొచ్చు ఈవీఎం మిషన్లతో. అందుకే ఆ బాంబ్ లాంటి సంస్థలు కానీ బీఎస్పీ కాకపోయినా బాంబ్ లాంటి సంస్థలు మాత్రం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎం మిషన్లు తొలగించాలి అనే విషయంలో. మరి ఈవీఎం మిషన్లు ట్యాపింగ్ చేస్తారు, అవి హ్యాకింగ్ గురైతాయి అని చెప్పేది అంటే చాలామంది నమ్మరు. కానీ ఎక్కడో ఆకాశంలో పోయేటువంటి రాకెట్ను మనం ఇక్కడ నుండి రిమోట్ కంట్రోలింగ్ చేయించే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఏదో వస్తువుని ఇక్కడ నుండి రిమోట్ కంట్రోలింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ వస్తువునైనా మన ఇంట్లో చిన్న టీవీని కూడా టీవీ అటువైపు ఉంటే ఇటువైపు రిమోట్ పెట్టుకొని రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో మనం నచ్చింది పెట్టుకోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి సెల్ ఫోన్తో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా ఇక్కడ నుండి ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంత టెక్నికల్ తెలిసినటువంటి వ్యక్తులు ఎందుకు ఒక ఈవీఎం మిషన్ ట్యాపింగ్ చేయొచ్చు అంటే ఎవరు నమ్ముతలేరు. ఈవీఎం మిషన్ ట్యాపింగ్ చేసుకోవడానికి రాదా? ఎక్కడో ఢిల్లీలో కూర్చొని దేశవ్యాప్తంగా ఈవీఎం మిషన్లో ట్యాపింగ్ చేయరాదా అంటే బరాబర్ చేయొచ్చు. మీరు ఏ పార్టీకి ఓటేసినా 10 ఓట్లు వేస్తే 10 ఓట్లలో 7 ఓట్లు 8 ఓట్లు కేవలం బీజేపీకి వాడే విధంగా ట్యాపింగ్ చేసి ఆ సాఫ్ట్వేర్ను కూడా డెవలప్ చేసుకోవచ్చు. మరి ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి విషయంలో కూడా మనం ఇంకా ఆలోచనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? దయచేసి ఈవీఎం మిషన్ల ద్వారా జరిగేటువంటి రాజకీయ దందా ఏదో
ఆ దందాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టించడం కోసం ఇంకా ఈవీఎం మిషన్లని బ్యాలెట్ పేపర్లు ప్రపంచంలో అగ్రగామి దేశాలుగా ఉన్న దేశాలు కూడా ఈరోజు అమెరికా అధ్యక్ష పదవి కోసం కూడా బ్యాలెట్ పేపర్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు ఈవీఎం మిషన్ల ద్వారా పోతున్నాం? మళ్ళీ మళ్ళీ 1-2 పార్టీలు అధికారంలోకి రావడం కోసం చేస్తున్న రాజకీయ డ్రామాల్లో మనం ఎందుకు పడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాను.